Hi everyone, I'm M. Murali Krishna, Department of Mechanical Engineering. Today I will explain about what are the different types of flexibilities and what are the principal components of flexible manufacturing system. So it is second lecture in my computer aided manufacturing system subject. It is diploma fifth sem subject. So in this class we will discuss about what are the different types of flexibilities and what are the those types having the flexibility manufacturing system and what are the different principal components in the flexible manufacturing system. These topics we will discuss in this class. First of all, what is flexible manufacturing system and what are its types? So the flexible manufacturing system, it means so flexible manufacturing system ante enti. So flexible manufacturing system, it means it is a type of computer integrated manufacturing system. It is also known as flexible automation. So దీనినే మనం flexible automation అని కూడా అంటాము. Flexible automation అని కూడా అంటాము. It is designed to be flexible to manufacture variety of products related to medium volumes to with minimum lead time. That means తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయాలి. సో ఇలా తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయడానికి మనకి ప్రొడక్షన్ ఫెసిలిటీ ఒక రకంగా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఒక రకంగా ఉంటుంది, మెషిన్స్ ఒక రకంగా ఉంటాయి. సపోజ్ తక్కువ మెషినరీ ఉన్నప్పుడు హై ప్రొడక్షన్ అనేది నేను ఎలా చేయాలి, హై మెషినరీ ఉన్నప్పుడు ఆ మిషన్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకొని ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి, ఓకేనా. ఆటోమేటిక్ ప్రాసెస్ని యూజ్ చేస్తూ ఎలా చేయాలి, ఆటోమేటిక్ మిషనరీని ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ అనేవి రెడీ చేస్తూ ఉంటాం, అలానే ప్రొడక్షన్ వాల్యూమ్ అనేది రెడీ చేస్తూ ఉంటాం. సపోజ్ సేమ్ కాంపోనెంట్ని ఎక్కువ వాల్యూమ్లో రెడీ చేయమంటాను. సపోజ్ ఏదైనా ఒక బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయమన్నాను, ఆ బాటిల్ని నాకు ఒక 5000 బాటిల్స్ అనేవి కావాలన్నాను అంటే ఇట్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రొడక్ట్. ఆ బాటిల్ వచ్చేసి ఒక సింగిల్ ప్రొడక్టే, కానీ ఆ సింగిల్ ప్రొడక్ట్ బాటిల్స్ అనేవి నాకు 5000 వరకు కావాలని చెప్పాను. అంటే ఏంది, ఒకటే ప్రొడక్షన్ ని ఎక్కువ వాల్యూమ్ లో తయారు చేస్తున్నాను, ఒకటే ప్రొడక్ట్ ని నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువ వాల్యూమ్ లో తయారు చేస్తున్నాను. ఓకే, సో అదొక టైపు. నెక్స్ట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ కావాలి, క్వాంటిటీ అంటే వాల్యూమ్ అనేది తక్కువ కావాలి. ఓకేనా, నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ 1000 కావాలి, ఒక్కొక్కటి ఒక 5-6 వరకు కావాలనుకోండి. అంటే ఏంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ తయారు చేస్తున్నాము, సో ప్రొడక్షన్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ది ఫ్లెక్సిబిలిటీ. అంటే ఆ మిషన్స్ ఎలా యూజ్ చేయాలి, ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్లో మిషన్స్ అనే వాటిని ఎలా యూజ్ చేయాలి, ఆటోమేటిక్ ప్రాసెస్ లైన్స్ అనే వాటిని ఎలా యూజ్ చేయాలి అన్నది మొత్తం ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇట్ ఈస్. అసలు టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఏమున్నాయి? There are different types of flexibilities that are exhibited by the manufacturing system. Different types of flexibility manufacturing systems అనేవి ఉన్నాయి. ఈ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ప్రొడక్షన్ అనేది చేస్తాము, ప్రొడక్ట్స్ అనే వాటిని తయారు చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాము అని చెప్తున్నాడు. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్? ఇట్ ఈస్ మెషిన్ ఫ్లెక్సిబిలిటీ, ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ, మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ, ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ అలానే రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ, వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ, ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ. సో ఈ 7 టైప్స్ ఏదైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ప్రొడక్షన్ అనేది చేస్తాము, కాంపోనెంట్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ? అసలు మిషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? It is the capability to adapt a given mission in the system to give a wide range of production operations and part styles. The greater range of operations and part styles are generated will be in the machine flexibility.
క్యాపబిలిటీ టు అడాప్ట్ గివెన్ మెషిన్ ఫ్లెక్సిబిలిటీ అంటే నేను ఒక 5000 ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేయమన్నాను, విత్ ఇన్ టైం ఇచ్చేసాను, ఒక 2 days లో నాకు 5000 ప్రొడక్ట్స్ అనేవి చేయమన్నాను. సో ఈ 5000 ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి మిషనరీ అనేది కరెక్ట్ గా సరిపోతుందా? 2 days లో టైం ఇచ్చాను, 2 days లో ఈ 5000 ప్రొడక్ట్స్ ని నా దగ్గర ఉన్న మిషన్స్ తో నేను ప్రొడ్యూస్ చేయగలనా, ఇన్ టైంలో డెలివరీ అనేది ఇవ్వగలనా, ప్రొడక్షన్ అనేది చేయగలనా? సో ఆ మిషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది అలా చూసుకోవాలన్నమాట. సో మిషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే క్యాలిక్యులేషన్ అనేది చేసుకున్న తర్వాత సో ఇన్ టైంలో ఇవ్వలేకపోతున్నాం అంటే మిషన్స్ ని రిక్రూట్ చేసుకోవటం కానీ, లేదంటే టూల్స్ ని రిక్రూట్ చేసుకోవటం, లేదంటే గ్రూప్స్ గా డివైడ్ అయ్యి మిషనరీని రన్ చేయటం, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. అంటే డిఫరెంట్ పార్ట్స్ స్టైల్స్ అనేవి కూడా ఉన్నాయి అనుకోండి. సపోజ్ వెరైటీ ఆఫ్ పార్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ మొత్తం ఒక 500 డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేయమన్నాను. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక 10 ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వమన్నాను. అంటే పార్ట్ స్టైల్స్ అనేవి వేరీగా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంది. ఓకేనా, ప్రొడక్షన్ వాల్యూమ్ తక్కువగా ఉంది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. సో అప్పుడు మిషనరీ అనేది నాకు సరిపోతుందా, నేను ఇంకా మిషనరీని ఏమన్నా రిక్రూట్ చేసుకోవాలా? దట్ ఈజ్ మెషిన్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే కస్టమర్కి ఇన్ టైంలో డెలివరీ అనేది ఇచ్చేసేయాలి. సో దానికోసం మిషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది నాకు దగ్గర కరెక్ట్ గా ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ. ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ పార్ట్ స్టైల్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఆన్ ది సిస్టమ్స్. డిఫరెంట్ పార్ట్ స్టైల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేస్తారు, డిఫరెంట్ టూల్స్ అనే వాటిని యూస్ చేస్తారు, డిఫరెంట్ మిషనరీ అనేది యూస్ చేస్తారు. సో వాటికి తగ్గట్టు ఆ పార్ట్స్ అనేవి మన దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఆ పార్ట్ స్టైల్స్ కి సంబంధించి అన్ని టూల్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ లో ఒక డ్రిల్లింగ్ ఆపరేషన్ చేస్తున్నాను, ఒక దాంట్లో మిల్లింగ్ ఆపరేషన్ చేస్తున్నాను, ఇంకో దాంట్లో కట్టింగ్ చేస్తున్నాను, ఇంకొక దాంట్లో గ్రైండింగ్ చేస్తున్నాను, ఒక దాంట్లో ఫినిషింగ్ చేస్తున్నాను, ఒక దాంట్లో కాస్టింగ్ ప్రాసెస్ చేస్తున్నాను, ఒక దాంట్లో మిషనింగ్ ప్రాసెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాను. సో ఈ ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫామ్ చేయడానికి నా దగ్గర ఆ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ అనేది కరెక్ట్ గా ఉందా, మిషన్ అవైలబుల్ గా ఉందా, లేదు అంటే ఆ టూల్స్ ఏమైనా, ప్రొడక్షన్ టూల్స్ ఏమైనా మనం ఆర్డర్ ఇచ్చుకోవాలా, మెటీరియల్ మొత్తం నాకు సరిపోయేంత మెటీరియల్ ఉందా. నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉండొచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనే వాటిని యూస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ కూడా యూస్ చేస్తుంటారు. ఒకటి కాపర్ మెటీరియల్ ఆర్డర్ ఇస్తాడు, ఒకటి అల్యూమినియం ఇస్తాడు, ఒకటి స్టీల్ ఇస్తాడు, ఒకటి ఐరన్ ఇస్తాడు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనం ఈ ప్రొడక్షన్ లో యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ ఎక్విప్మెంట్స్ కి తగ్గట్టు, ఆ ప్రొడక్ట్స్ కి తగ్గట్టు మన దగ్గర మెటీరియల్ అనేది సరిపోయేంత ఉందా, లేదంటే వేరే ఆర్డర్ చేసుకోవాలా. సో అది ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ అలానే మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఎబిలిటీ టు చేంజ్ ద ప్రొడక్ట్ మిక్స్ వైల్ మెయింటైనింగ్ ది సేమ్ టోటల్ ప్రొడక్షన్ క్వాంటిటీ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ది సేమ్ పార్ట్స్ ఓన్లీ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రాసెస్ ఫ్లెక్సిబిలిటీ. సో మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అంటే ప్రొడక్ట్ మిక్స్ వైల్ మెయింటైనింగ్ ది సేమ్ టోటల్ ప్రొడక్షన్ క్వాంటిటీ అనేది సేమ్ గానే ఉంటుంది, ప్రొడ్యూసింగ్ ది సేమ్ పార్ట్స్, ప్రొడక్షన్ క్వాంటిటీ సేమ్, అలానే మనం ప్రొడ్యూస్ చేసే పార్ట్స్ కూడా సేమ్ గానే ఉంటాయి. అంటే మనం ఒక 1000 ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటే సేమ్ అయ్యే 1000 పార్ట్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ చేస్తాం. అంటే 2 ఆర్ ఈక్వల్. అంటే నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక రకంగా, నెంబర్ ఆఫ్ వాల్యూమ్ అనేది ఒక రకంగా ఉండదు. వాల్యూమ్ అండ్ ప్రొడక్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి కూడా సేమ్ గా ఉంటాయి ఈ మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీలో అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ. It refers to ability to change over to a new set of products economically and quickly in response to the changing market requirements. ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మారుతూ ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక మనం రిలీజ్ చేసిన ప్రోడక్ట్ అనేది ఒకటి సక్సెస్ కావచ్చు, ఒకటి అన్సక్సెస్ఫుల్ కావచ్చు. సో సక్సెస్ అయిన ప్రొడక్ట్స్కి ఏమవుతుంది, ఆర్డర్స్ అనేవి ఇంకా ఎక్కువ వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రొడక్ట్ గురించి ఆర్డర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో బేస్డ్ అపాన్ ది మార్కెట్ రిక్వైర్మెంట్స్ ద ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకేనా, అంటే ప్రొడక్ట్ వాల్యూని బట్టి, మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ అలానే రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ. ఇట్ కెన్ డిఫైన్ యాజ్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ పార్ట్స్ ఆన్ ఆల్టర్నేటివ్ వర్క్ స్టేషన్స్ in case of equipment breaks down, tool failure and other interruptions at any particular station.
రూటింగ్ స్టేషన్ అంటే ఒక ప్రొడక్ట్స్ అనేవి మనం తయారు చేస్తున్నాం. అలా తయారు చేస్తున్నప్పుడు ఒక ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ వర్క్ స్టేషన్స్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకోండి, ఒక మిషన్ లో ఒక ఆపరేషన్ చేస్తాం, ఇంకో మిషన్ లో ఇంకొక ఆపరేషన్ చేస్తాం. ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు మిషన్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా, లేదంటే ఆ కటింగ్ టూల్ ఏదైనా ఫెయిల్యూర్ అయినా, లేదంటే సమ్ డ్యామేజ్ ఏదైనా అయినా, ఇలా అదర్ ఇంటరప్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు పార్ట్ ని ఎలా కంప్లీట్ చేయాలి, ఏమేమి స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ప్రొడక్ట్ ని కంప్లీట్ చేయాలి అన్నది రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ అలానే వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ. It is the ability of the system to vary the production volumes of different products to accommodate changes in demand while remaining profitable. It is the ability to system vary the production volumes of different products. Production volume అనేది ఎప్పుడు సేమ్ గా ఉండదు. ఎందుకంటే ఒక కాంపోనెంట్ ప్రొడక్షన్, ఒక కాంపోనెంట్ ఆర్డర్స్ అనేవి తక్కువ ఉండొచ్చు, ఇంకొక కాంపోనెంట్ ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. సో బేస్డ్ అపాన్ ది ప్రొడక్ట్ అండ్ బేస్డ్ అపాన్ ది మార్కెట్ వాల్యూని బట్టి ప్రొడక్షన్ వాల్యూమ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా. సో ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూమ్ అనేది బేస్డ్ అపాన్ ది మార్కెట్ రిక్వైర్మెంట్స్. సో అవి కొన్ని ఎక్కువగాను ఉండొచ్చు, కొన్ని తక్కువగాను ఉండొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనే వాటిని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఒక ప్రొడక్ట్ ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తాం, ఒక ప్రొడక్ట్ ని తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో అదే చెప్తున్నాడు, అకామిడేట్ చేంజెస్ ఇన్ డిమాండ్ వైల్ రిమైనింగ్ ది ప్రాఫిటబుల్. చేంజెస్ ఇన్ డిమాండ్, సో ఆ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ బట్టి వాల్యూమ్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఏజ్ విత్ విచ్ ది సిస్టమ్ కెన్ బి ఎక్స్పాండెడ్ టు ఫాస్టర్ టోటల్ ప్రొడక్షన్ వాల్యూమ్. ఎక్స్పాన్షన్ అంటే ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, ప్రొడక్ట్ అనేది సక్సెస్ అయింది, ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ బాగుంది, సో హై వాల్యూమ్ లో ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి, నా దగ్గర మిషనరీ తక్కువ ఉంది, ప్లాంట్ చిన్నది, సో ఆటోమేటిక్ గా ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవాలి. ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ, లేదంటే మిషన్ ఎక్స్పాన్షన్, ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, దట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ. సో వీ కెన్ సీ ఇన్ డీటెయిల్ అబౌట్ దీస్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ మెషిన్ ఫ్లెక్సిబిలిటీ. సో వీటి గురించి ఒకసారి ఇన్ డీటెయిల్ గా చూద్దాము. మెషిన్ ఫ్లెక్సిబిలిటీ. It is the capability to adopt the given mission in the system to a wide range of production operations and part styles. సో ఒక మిషన్ ఉపయోగించి, లేదంటే డిఫరెంట్ మిషన్స్ అనే వాటిని ఉపయోగించి డిఫరెంట్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. అలానే డిఫరెంట్ పార్ట్ స్టైల్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ద గ్రేటర్ ద రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ పార్ట్ స్టైల్స్, ద గ్రేటర్ విల్ బి ద మిషన్ ఫ్లెక్సిబిలిటీ. And the various factors on which machine flexibility depends upon the setup or changeover time. Setup or changeover time, and as with which part programs can be downloaded to machine, tool storage capacity of machines, skill and versatility of workers in the system. సో వీటిని బేస్ చేసుకొని మిషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. సెటప్ ఆర్ చేంజ్ ఓవర్ టైం. సో టైం ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రొడక్ట్స్ అనేవి ఆ కస్టమర్ అనేవాడు ఇన్ టైంలో సబ్మిట్ చేయమంటాడు. సో టు చేంజ్ ఓవర్ ది టైం. నెక్స్ట్ అలానే ఏస్ విత్ పార్ట్ ప్రోగ్రామ్స్ కెన్ బి డౌన్లోడెడ్ టు మిషన్స్. సో ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది కూడా ఇవ్వాలి. సో ఆ మిషన్ కి ఏ టైప్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్లు పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అలానే టూల్ స్టోరేజ్ కెపాసిటీ. డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే డిఫరెంట్ పార్ట్ స్టైల్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఆ డిఫరెంట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి ఆ టైప్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయా? సో అవైలబుల్ గా ఉంటే అవి మిషన్ లో లోడ్ అనేది చేయాలన్నమాట. దట్ ఈస్ టూల్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ మిషన్స్ అండ్ స్కిల్ అండ్ వర్సటాలిటీ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది సిస్టమ్. సో ఆ మిషన్ ని రన్ చేయాలంటే ఒక స్కిల్ వర్కర్ అనేవాడు కంపల్సరీ అనమాట. ఎందుకంటే పార్ట్ ప్రోగ్రామింగ్ రాయాలి, దాంట్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఫైండ్ అవుట్ చేయాలి, మిషన్ కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా అన్న చూడాలి, ప్రొడక్షన్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్న చేయాలి. సో ఈ మిషన్ ని ఆపరేట్ చేయాలి అంటే స్కిల్డ్ వర్కర్ అనేవాడు కంపల్సరీగా కావాలి అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రాపర్టీస్ టు బి మెయింటైన్ ఇన్ ది మిషన్ ఫ్లెక్సిబిలిటీ. మిషన్ ని ఫ్లెక్సిబుల్ గా ఆపరేట్ చేయాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఓకేనా, దట్ ఈస్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్, ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ. ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ పార్ట్ స్టైల్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఆన్ ది సిస్టమ్. సో డిఫరెంట్ పార్ట్ స్టైల్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేస్తాము. ద రేంజ్ ఆఫ్ పార్ట్ స్టైల్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ఎ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అట్ మోడరేట్ కాస్ట్ అండ్ టైమ్ ఈస్ డిటర్మైన్డ్ బై ది ప్రాసెస్ రేంజ్.
It depends upon the following factors. It has machine flexibility of individual stations, range of machine flexibilities to all stations in the system. These are the factors of the ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ. మెషిన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇండివిజువల్ స్టేషన్స్ లో కూడా ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ అనేవి, పార్ట్ స్టైల్స్ అనేవి, నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఒక దాంట్లో బాటిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఒక దాంట్లో బాక్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాను. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దానికి తగ్గట్లు నెంబర్ ఆఫ్ మిషన్స్ కూడా ఉండాలన్నమాట. సో ఆ మిషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీలో ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ పార్ట్ స్టైల్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఆన్ ది సిస్టమ్. డిఫరెంట్ పార్ట్ స్టైల్స్ ప్రొడ్యూస్ చేస్తాము. ద రేంజ్ ఆఫ్ పార్ట్ స్టైల్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఎట్ మోడరేట్ కాస్ట్ అండ్ టైమ్. మనం ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఆ కాస్ట్ లోనే ఉండాలి, అలానే ఇన్ టైమ్ లో సబ్మిషన్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. ఓకేనా, దట్ ఈస్ ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ. ప్రొడక్షన్ వాల్యూమ్ ఎంత ఉంటుందో మనం ప్రొడ్యూస్ చేసే పార్ట్స్ కూడా అంతే ఉంటాయి అన్నమాట. అలా ప్రొడక్షన్ వాల్యూమ్ ఎక్కువ ఉండి ప్రొడక్షన్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ పార్ట్స్ అనేది తక్కువ ఉండటము, లేదంటే పార్ట్స్ ఎక్కువ ఉండి వాల్యూమ్ తక్కువ ఉండటం, ఇలా ఉండదు. బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ది మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ. So what are the different factors involved in the mixed flexibility? It has similarity of parts in the mix and machine flexibility and relative work content times of parts produced. Similarity of parts అని చెప్తున్నాడు. సో ఒక పార్ట్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది, కొన్ని పార్ట్స్ అనేవి సేమ్ గా ఉంటాయి అనమాట. ఓకేనా, దట్ ఈస్ సిమిలారిటీ ఆఫ్ పార్ట్స్ ఇన్ ది మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ అలానే మిషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. రిలేటివ్ వర్క్ కంటెంట్ టైమ్స్ ఆఫ్ పార్ట్స్ ప్రొడ్యూస్డ్. డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఇన్ టైమ్ లో ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాము, అలానే దానికి తగ్గట్టు వాల్యూమ్ కూడా, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఎక్కువగానే ప్రొడ్యూస్ చేస్తాం ఈ మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీలో. ఓకేనా, ఆ మొత్తం ఇన్ టైమ్ లోనే ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాడు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఎబిలిటీ టు చేంజ్ ది ప్రొడక్ట్ మిక్స్ వైల్ మెయింటైనింగ్ ది సేమ్ టోటల్ ప్రొడక్షన్ క్వాంటిటీ, దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ది సేమ్ పార్ట్స్ ఓన్లీ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. Okay, it is also known as process flexibility. Mixed flexibility provides protection against market variability by accommodating changes in product mix due to the use of shared resources. However, high mix variations may result in requirement for a greater number of tools. Number of tools ని ఎక్కువగా యూస్ చేస్తాము, ఫిక్చర్స్ ని యూస్ చేస్తాము, అదర్ రిసోర్సెస్ వాటిని యూస్ చేస్తాము. వై? బికాస్ ఎందుకు యూస్ చేస్తాము ఇలా అంటే ప్రొడక్షన్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీలో వీటిని యూస్ చేస్తాం అనమాట. మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ డిపెండ్స్ ఆన్ ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సిమిలారిటీ ఆఫ్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాము, అలానే నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూమ్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తాము. మెషిన్ ఫ్లెక్సిబిలిటీ, వీటన్నిటిని ప్రొడ్యూస్ చేయాలంటే మిషన్స్ కంపల్సరీగా కరెక్ట్ గా ఉండాలి కాబట్టి మెషిన్ ఫ్లెక్సిబిలిటీ. రిలేటివ్ వర్క్ కంటెంట్ టైమ్స్ ఆఫ్ పార్ట్స్ ప్రొడ్యూస్డ్. ఓకేనా, ఇది మిక్స్డ్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఫ్లెక్సిబిలిటీ. If refers to the ability to change over to a new set of products economically and quickly in response to the changing market requirements. The changeover time includes the time for designing, planning, tooling, and fixturing of new products introduced in the manufacturing lineup. It depends upon the following factors like relatedness of new part design with the existing part family, offline part programming preparation, machine flexibility. సో ప్రొడక్ట్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి అవసరం అని చెప్తున్నాడు. రిలేటివ్ టు ది న్యూ డిజైన్ పార్ట్స్ అంటే ఆ ప్రొడక్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనం తయారు చేస్తాం. ఓకేనా, ఈ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని పర్ఫామ్ చేయడానికి కంపల్సరీగా మనకి డిజైన్ కావాలని చెప్తున్నాడు, ప్లానింగ్ కావాలని చెప్తున్నాడు, ఆపరేషన్స్ ని కంప్లీట్ చేయడానికి టూలింగ్ అవసరం అని చెప్తున్నాడు, అలానే ఫిక్చరింగ్ కూడా అవసరము న్యూ ప్రొడక్ట్స్ కి అని చెప్తున్నాడు. ఓకేనా, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అప్. అండ్ అలానే ఆఫ్లైన్ పార్ట్ ప్రోగ్రామ్ ప్రిపరేషన్. సో ముందుగానే పార్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఆఫ్లైన్ పార్ట్ ప్రోగ్రామింగ్ అండ్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ. సో దానికి తగ్గట్టు ప్రొడక్ట్స్ కి తగ్గట్టు మిషన్ అనేవి ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ. Routing flexibility. So in that routing flexibility, define has capacity to produce parts and alternative workstations in case of
equipment breakdowns, tool failure, and other interruptions at any particular station. It helps in increasing throughput in the presence of external changes such as product mix, engineering changes, or new product introductions. And following factors are the deciding route flexibility: similarity of parts in the mix, similarity of workstation, common tooling. సో రూటింగ్ ఫ్లెక్సిబిలిటీలో మనకి ఏమవుతుందంటే, సో మిషన్ బ్రేక్ డౌన్ అనేది ఏమైనా అయినా, లేదంటే టూల్స్ ఏమైనా ఫెయిల్యూర్ అయిపోయినా, అదర్ ఇంటరప్షన్స్ ఏమైనా అయినా ఎప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే సపోజ్ ఒక 10 మిషన్స్ యూస్ చేస్తున్నాను, 10 మిషన్స్లో ఒక 3 మిషన్స్ ఆ 4 మిషన్స్ బ్రేక్ డౌన్ అయిపోయినాయి అంటే వర్క్ అవ్వటం లేదు. సో మిగతా 6 మిషన్స్తో మనం ప్రొడక్షన్ అనేది రన్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే హై ఆర్డర్ అనేది ఉంటుంది, అలా ఎక్కువ ఆర్డర్ అనేది ఉన్నప్పుడు ప్రొడక్షన్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అంటే ఏం చేయాలి? దట్ ఈస్ రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ. సో అప్పుడు ఏం చేయాలంటే, సిమిలారిటీ ఆఫ్ పార్ట్స్ ఇన్ ది మిక్స్, సేమ్ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయా, సేమ్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఒకటి చెక్ చేసుకోవాలి. అలానే సిమిలారిటీ ఆఫ్ వర్క్ స్టేషన్స్, ఒకే మిషన్ దగ్గర డిఫరెంట్ ఆపరేషన్స్ చేసేవి ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఆ 6 మిషన్స్ లో ఒక మిషన్ దగ్గర రన్ అయ్యేది నెక్స్ట్ వేరే మిషన్ దగ్గర కూడా రన్ చేస్తున్నాం అనుకో, అది బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకో, ఆపరేషన్ కూడా ఈ మిషన్ దగ్గర చేయొచ్చు అనమాట. ఓకేనా? దట్ ఈస్ సిమిలారిటీ ఆఫ్ వర్క్ స్టేషన్. అంటే ఒక వర్క్ స్టేషన్ దగ్గర జరిగే పనిని ఇంకో వర్క్ స్టేషన్ దగ్గర కూడా జరుగుతుంది అనుకోండి, సో ఆ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే కామన్ టూలింగ్ మీన్స్ సేమ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే ఆ ఆపరేషన్స్ ని ఆ మిషన్స్ దగ్గర కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దట్ ఈస్ కామన్ టూలింగ్. దిస్ ఈస్ ది రూటింగ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఆ మిషన్స్ బ్రేక్ డౌన్ అయినా, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ అయినా, టూల్స్ బ్రేక్ అయినా ప్రొడక్షన్ అనేది ఆగకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇలా కంప్లీట్ చేయాలని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ అలానే వాల్యూమ్ ఫ్లెక్సిబిలిటీ. It depends upon the ability of system to vary the production volumes of different products to accommodate changes in demand while remaining profitable. It can also be termed as capacity flexibility. Factors of affecting the volume flexibility are level of manual labor performing production, amount invested in capital equipment. సో వాల్యూమ్ అని అంటే ప్రొడక్షన్ వాల్యూమ్ ఎప్పుడు ఎక్కువగా చేసుకుంటామంటే, ప్రొడక్ట్ అనేది సక్సెస్ అయ్యి కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ బాగుంది, మార్కెట్లో బాగా సేల్స్ అనేవి ఉంది, ప్రాఫిట్స్ అనేవి బాగుంటే అప్పుడు ప్రొడక్షన్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా? సో అలా కాకుండా ఒకేసారి నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసి అవి సేల్స్ కాకుండా మార్కెట్లో సేల్స్ కాకపోతే ఏమవుతుందంటే లాస్ అనేది వస్తుంది అనమాట. సో వాటిని బేస్ చేసుకొని ప్రొడక్షన్ వాల్యూమ్ని చేయాలి, నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ. It is defined as the ease with which the system can be expanded to foster total production volume. Expansion flexibility depends upon the following factors. It has cost incurred in adding new workstations and trained workers, easiness in expansion of layout, type of part handling system used. ఓకేనా? అంటే పార్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, కస్టమర్ రిక్వైర్మెంట్ బాగుంది, ఫీడ్బ్యాక్ బాగుంది, మార్కెట్లో సేల్స్ బాగున్నాయి, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ బాగా పెరిగింది, ఆర్డర్స్ అనేవి చాలా వస్తున్నాయి, కానీ మిషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు, ప్రొడక్షన్ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు. సో ఇలా లేనప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ అనేది ఎలా చేసుకోవాలంటే, కొత్త మిషన్స్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి, ఏరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇదంతా ఎక్స్పాన్షన్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. దట్ హ్యాస్ కంపెనీ ఎక్స్పాన్షన్ అంటారు కదా, సో అలా ఎక్స్పాన్షన్ అనేది చేస్తాం అనమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఏస్ విత్ విచ్ సిస్టమ్ కెన్ బి ఎక్స్పాండెడ్ టు ఫాస్టర్ టోటల్ ప్రొడక్షన్ వాల్యూమ్. టోటల్ ప్రొడక్షన్ ని ఎక్స్పాన్షన్ అనేది చేస్తామని చెప్తున్నాడు. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఇన్ ది ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఇవి టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఇన్ ది ఎఫ్ఎంఎస్ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఐ విల్ షో one video about this types of flexible manufacturing system. అసలు ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆటోమేటెడ్ మిషన్స్. సో ఇలా ఆటోమేటెడ్ మిషన్స్ లో ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఒక స్టేషన్ నుంచి ఇంకొక వర్క్ స్టేషన్కి ఎలా మూవ్ అవుతాయి వితౌట్ మాన్యువల్ ఎఫర్ట్, మాన్యువల్ లేబర్ని తగ్గిస్తూ ఆటోమేటిక్గా వర్క్ ప్రొడక్ట్స్ అనేవి వాటంతటా అవి ఎలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాయి వర్క్ స్టేషన్స్కి అనేది చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క వర్క్ స్టేషన్ దగ్గర ఒక్కొక్క ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ ఒక ప్లేట్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది.
సో అలా నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ లోకి ఎలా మూవ్ అవుతూ వెళ్తుంది, అక్కడ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అన్నది చూపిస్తున్నాడు. ఆటోమేటెడ్ మిషనరీ ఎలా కలెక్ట్ చేసుకుంటుంది, ఎలా ఆపరేషన్ అనేది కంప్లీట్ చేస్తుంది అన్నది చూపిస్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఒక ప్లేట్ అనేది ఉంది, దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాడు. అక్కడ సమ్ ఫోల్డింగ్ ఆపరేషన్ అనేది ఒకటి చేశాడు. చేసిన తర్వాత కట్ చేసి ఆ పార్ట్స్ ని పిక్ చేసుకోవడం అలా చేస్తున్నాడు. ఓకేనా. సో అలా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఫైనల్ గా ఆ ప్రొడక్ట్ ని ఎలా పిక్ చేసుకున్నాడు. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి యూ కెన్ సీ ఇట్. సో వర్క్ స్టేషన్ దగ్గరే ఇక్కడెక్కడో స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎండి అనే దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి S4 కి, అక్కడ నుంచి MCU కి, PCD, P4L, SAP, ఇలా వర్క్ స్టేషన్స్, డిఫరెంట్ వర్క్ స్టేషన్స్ లోకి ప్రొడక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతూ వచ్చింది అనమాట. ఇలా ఈ మధ్యలో డిఫరెంట్ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాయి. ఓకే. సో ఇదొకటి. నెక్స్ట్ అలానే సో ఈ వర్క్ స్టేషన్స్ టూల్స్ని ఎలా కలెక్ట్ చేసుకుంటారు, ఆపరేషన్స్ ఎలా చేస్తారు, ఒక చోట కలెక్ట్ అయిన ప్రొడక్ట్స్ ఎలా చేసుకుంటారు. ఇక్కడ చూడండి, మెషిన్ టూల్ ఎఫిషియన్సీ. మెషిన్ టూల్ ఎఫిషియన్సీ, దట్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, సో unused potential, machine tool efficiency. సో మిషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. అన్యూజ్డ్ పొటెన్షియల్, సో ఇది మొత్తం అన్యూజ్డ్ పొటెన్షియల్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ మిషన్స్ అన్ని మనకి వర్క్ అవ్వట్లేదు. సో ఓన్లీ ఇంత పర్సంటేజ్ ఆఫ్ మిషనరీ మాత్రమే వర్క్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ మిషనరీని యూజ్ చేసుకొని నేను ప్రొడక్షన్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి అన్నది చెప్తున్నాడు. ఓకే. సో దెర్ ఈస్ ఎ సొల్యూషన్ అబౌట్ టు కంప్లీట్ ది ప్రొడక్షన్ in FMS by using flexible manufacturing system. సో మిషన్ టూల్స్ ఏమున్నాయి, స్టోరేజ్ ప్యాకింగ్ అనేది ఎట్లా ఉంది, మిషన్ ప్యాలెట్స్ ఏమన్నా ఉన్నాయి, అంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ నేను ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. లోడింగ్ స్టేషన్ అండ్ అన్లోడింగ్ స్టేషన్, మధ్యలో ఆపరేటింగ్ మిషనరీ. సో ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తాం. ఓకేనా. మీకు ఫస్ట్ లో ఇక్కడ చూపించాడు. సో మాన్యువల్ అనేవాడు మొత్తం వర్క్ స్టేషన్ దగ్గర మొత్తం మాన్యువల్ అనేవాడు చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం చేశాడంటే మాన్యువల్ లేబర్ ని తగ్గిస్తూ మిషన్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మిషనరీ అనేది యూస్ చేస్తున్నాడు. ఓకేనా. నార్మల్ గా ఉన్నప్పుడు మాన్యువల్ ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక్కొక్క లేబర్ ఉంచేసి వర్కర్ అనేవాడిని ఉంచేసి వర్క్ అనేది చేస్తూ ఉన్నాడు. సో మిషన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోవడం కానీ, అంటే తక్కువ మిషనరీ ఉంది, సో బట్ ప్రొడక్షన్ అనేది జరపాలి. సో అప్పుడు ఏం చేస్తా అంటే ఆటోమేటిక్ మిషనరీ అనే దాన్ని యూజ్ చేస్తాడు. సో ప్రొడక్షన్ మొత్తం ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అలా ఆటోమేటిక్ గా ప్రొడక్ట్స్ అనే వాటిని మొత్తాన్ని పిక్ చేసుకొని ప్లేస్ చేయటం, డిఫరెంట్ ఆపరేషన్స్ అనే వాటిని కంప్లీట్ చేయటం. ఓకేనా. ఆ వర్క్ స్టేషన్స్ లోకి లోడ్ చేయటము, అలానే అన్లోడ్ చేయటము మొత్తం జరుగుతుంది అనమాట.
సో మిషనింగ్ ఆపరేషన్ అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, సో చేసిన ఆపరేషన్స్ని ఎలా కంప్లీట్ చేస్తాడు ఏందన్న చూపిస్తుంది. ఓకేనా. సో ఇది మొత్తం ఆటోమేటిక్ వర్క్ స్టేషన్ అనమాట. సో ఈ ఆటోమేటిక్ వర్క్ స్టేషన్స్లో ప్రొడక్షన్ అనేది ఎలా కంప్లీట్ చేస్తున్నాడు, ఎలా ప్యాకింగ్ చేస్తున్నాడు, లోడింగ్ అండ్ అన్లోడింగ్ పొజిషన్స్ ఎలా చేస్తున్నాడు, ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మిషన్ మాత్రమే ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాడు. సో ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఈ మిషనరీని మాత్రమే యూజ్ చేసి హై ప్రొడక్షన్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. ఈ ప్రొడక్షన్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడని చెప్తున్నాడు. ఈజీలీ ఎక్స్పాండబుల్ యాజ్ యువర్ నీడ్స్ చేంజ్ ఇంక్లూడింగ్ all brands, sizes and types of machine tools and robotics. సో ఇలా ఆల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని, అన్ని ఆపరేషన్స్ని, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని తక్కువ మిషనరీ అనేది యూజ్ చేసి, ఆటోమేటిక్ ప్రాసెస్ అనే దాన్ని యూజ్ చేసి ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ద్వారా కంప్లీట్ చేశాడని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ టు యూజ్ ది ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అలా మిషనరీ అనేది తక్కువగా ఉన్నప్పుడు, హై ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ఇలా ఆటోమేటిక్ మిషనరీ అనేది యూజ్ చేసి ప్రొడక్ట్స్ అనే వాటిని కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు. సో ఈ ఎఫ్ఎంఎస్ వల్ల ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ త్రూ సిస్టమ్ కంట్రోల్, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అలానే ఇంటిగ్రేట్స్ విత్ మెషిన్స్ అండ్ ఐటీ సిస్టమ్స్, అండ్ అలానే ఇంప్రూవ్ క్వాలిటీ అండ్ ఆన్ టైమ్ డెలివరబుల్, క్వాలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అలానే ఆన్ టైంలో అంటే కస్టమర్ టైం ఎంతైతే ఇచ్చాడో ఆ టైం లోపలే మనం ప్రొడక్ట్స్ అనే వాటిని డెలివరీ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. That is flexible manufacturing system. And next one, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అసలు ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒక ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అయితే దాంట్లో వర్క్ స్టేషన్స్, యూ కెన్ సీ డిఫరెంట్ వర్క్ స్టేషన్స్, వర్క్ స్టేషన్స్ 1 వర్క్ 2 3 ఇలా డిఫరెంట్ వర్క్ స్టేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ వర్క్ స్టేషన్స్ అన్ని ఈ కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయబడతాయి. కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్, అండ్ ఇట్ హ్యాస్ ఏ స్టోరేజ్ సిస్టమ్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్. స్టోరేజ్ సిస్టమ్ అంటే ఇన్పుట్ అనేది మనం తీసుకోవాలి. ఇన్పుట్ అనేది తీసుకొని అక్కడి నుంచి పార్ట్స్ అనేవి మనకి ఈ వర్క్ స్టేషన్స్ అనే వాటికి ఇవ్వాలి. సో వర్క్ స్టేషన్ దగ్గర ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఆపరేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాము, మెటీరియల్ హ్యాండ్లింగ్ అంటే పిక్ చేసుకొని ప్లేస్ చేస్తాయి అనమాట. ఇన్పుట్ స్టేషన్స్ నుంచి పిక్ చేసుకొని ఒక మిషన్ దగ్గర ప్లేస్ చేసి మళ్ళీ అక్కడ నుంచి పిక్ చేసుకొని వేరే వర్క్ స్టేషన్ దగ్గర ప్లేస్ చేస్తూ ఉంటాయి. సో కంప్లీట్ అయిన ప్రాసెస్ మొత్తం స్టోరేజ్ చేసుకుంటాము. ఓకేనా. కంప్లీట్ అయిన ప్రాసెస్ మొత్తం స్టోరేజ్ చేసుకుంటాం. ఇలా ఒక ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. సో వాట్ ఆర్ ది ఎనీ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 4 బేసిక్ కాంపోనెంట్స్. ఇట్ హ్యాస్ వర్క్ స్టేషన్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ సిస్టము, కంప్యూటర్ కంట్రోల్ సిస్టము, హ్యూమన్ రిసోర్స్. These are the components involved in the computer control system, flexible manufacturing system. Okay, ఈ flexible manufacturing system లో these are the components అని చెప్తున్నాడు. So what is workstations? It is the main element of FMS. May contain one or more workstations, CNC machines, CNC press, ఇండస్ట్రియల్ రోబోట్స్. ఈ వర్క్ స్టేషన్స్లో అసలు ఏముంటాయి, వర్క్ స్టేషన్స్లో వచ్చేసరికి మనకు మొత్తం మిషనరీ అనేది ఉంటుందన్నమాట. దట్ మిషనరీ ఇట్ మీన్స్ సిఎన్సి మిషన్స్ కావచ్చు, సిఎన్సి ప్రెసెస్ కావచ్చు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ కావచ్చు, ఇవన్నీ వర్క్ స్టేషన్స్లో ఉంటాయి అన్నమాట. అంటే టోటల్ ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఈ మిషనరీ మొత్తం వర్క్ స్టేషన్స్లోనే ఉంటుంది. అలానే మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్. సో ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్లో ఏముంటుంది. The second major element of the flexible manufacturing system is material handling and storage system. It has different functions performed by material handling system, movement of workpiece between stations. Workpiece అనేది ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ కి మూవ్ అవడానికి త్రూ కన్వేస్ కానీ లేదంటే పిక్ అండ్ ప్లేస్ ఆపరేషన్ అంటే రోబోట్స్ యూస్ చేయడం కానీ ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే లొకేటింగ్ ది వర్క్ పీస్, టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ వర్క్ పీస్. వర్క్ పీస్ ఎక్కడ లొకేట్ చేయాలి, ఎక్కడ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి. అలానే టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ వర్క్ పీసెస్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ వర్క్ పీసెస్. అలానే టూల్స్ని ప్లేస్ చేయటం.
అలానే ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై స్టోరేజ్ సిస్టమ్స్, స్టోరేజ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఫినిష్ ప్రొడక్ట్స్. సో ఇది మొత్తం మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ సిస్టంలో జరుగుతుంది మనకి. నెక్స్ట్ అలానే కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్, ఇట్ ఈస్ ది బ్రెయిన్ ఆఫ్ ఎఫ్ఎంఎస్. కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ అంటే టోటల్ మిషనరీ అనేది వర్క్ అవ్వాలి అంటే, ఆటోమేటిక్ ప్రాసెస్ మొత్తం జరగాలి అంటే పిక్ అండ్ ప్లేస్ ఆపరేషన్స్ కావచ్చు, ఆపరేషన్స్ లేదా ప్రొడక్ట్స్ని కరెక్ట్గా ఒక చోట మిషన్ దగ్గర ప్లేస్ చేయాలన్నా, ఆపరేషన్స్ కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి అన్న ఈ కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫ్ఎంఎస్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఇంటర్ఫేటెడ్ విత్ వర్క్ స్టేషన్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్. ఈ స్టేషన్స్ అన్నిట్లో ఈ కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇంటర్లింక్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే హ్యూమన్ రిసోర్స్, ఇట్ ఈస్ నీడెడ్ టు మేనేజ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్. It has loading of raw material into the system, unloading of finished products, changing and setting of tools, programming and operation of the system, maintenance of the system and overall management of the system. ఇది హ్యూమన్ అనేవాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. మెటీరియల్స్ని లోడ్ చేయటం, అలానే అన్లోడ్ చేయటం, ప్రోగ్రామింగ్ రాయటం, మెయింటెనెన్స్ అనేది చేయటం, ఇవన్నీ హ్యూమన్ అనేవాడు ఈ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టంలో చేస్తాడని చెప్తున్నాడు. ఓకేనా? సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ అండ్ components involved in the flexible manufacturing system. Okay, so ila untundamma machine. So next class lo we will discuss what are the functions and features, advantages, disadvantages and applications. We will discuss in next class. So thank you guys.